మీ చల్లని చూపు మా మీద ఎప్పటికీ ఉంచాలి. పెదరాణి అమ్మ పదండి. ఎవరో దీనికి తాళం వేశారు. తాళం వేశారా? మరేం పర్వాలేదు, ఎవరినైనా పిలిస్తే వాళ్ళు వచ్చి తెరుస్తారు. ఎవరైనా ఉన్నారా? ఓరి దేవుడా, ఈ గుడి తలుపుకి తాళం ఎవరు వేసి ఉంటారు? ఇదేదో పెద్ద అపశకునంలా ఉందే. ఒకవేళ మీరు యాగానికి సమయానికి అందుకోలేకపోతే మీ మహాసుమంగళి యాగ సంకల్పం విఫలం అవుతుంది. రాణాగారు ఆయన భార్యతో కలిసి యాగం పూర్తి చేయలేకపోతే ఆయన ప్రాణాలకే ముప్పు కలుగుతుంది. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. తలుపు తెరవండి. ఖచ్చితంగా రాజేశ్వరి పన్నిన పన్నాగమే. మీరు తిరిగి రావడం తనకి ఇష్టం లేదు. తలుపు తెరవండి. తలుపు తెరవండి. అయ్యో భగవంతుడా, ఇదంతా చూస్తుంటే గాయత్రి ఏదో పెద్ద అనర్థం జరిగేలా ఉంది. సంకల్పం చేసుకున్న మీరు యాగంలో వెళ్లి పాల్గొనకపోతే దేవతలు కూడా ఆగ్రహిస్తారు. ఓ భగవంతుడా, నిన్ను నమ్ముకున్న వారికి ముక్తి ద్వారాలు తెరిచినట్టే గాయత్రి కోసం ఈ మందిర ద్వారాలు తెరవలేవా? గాయత్రి, ఎక్కడున్నారు మీరు? ఓ భగవంతుడా, నీ మహిమ చూపించవా? మా గోడు వినిపించుకోవా? ఈ కలియుగంలో భగవంతుడి కన్నా రాక్షసుల శక్తి ఎక్కువగా ఉంటుంది గాయత్రి. ఆ రాక్షసి ఎవరో కాదు, మేమే. ఒకవేళ శుభకార్యం శుభముహూర్తంలో మొదలు పెట్టకపోతే దాని పుణ్యబల ప్రభావం తగ్గిపోతుంది. మాకు తెలుసు పంతులు గారు, కానీ తెల్లవారుతూనే రాణి గాయత్రి నీలికమలం తెచ్చేందుకు బయలుదేరారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. మనకి చాలా ఆలస్యం అయిపోయింది గాయత్రి. సుమంగళి మహాయాగానికి ముహూర్తం కూడా దాటిపోయి ఉంటుంది. ఇక ఇప్పుడు ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అనర్థం జరిగిపోయింది. లేదు పెదరాణి అమ్మ, ఈ యాగం జరుగుతుంది. నేను రాణాగారు కలిసి ఈ యాగానికి సంకల్పం చేసుకున్నాం. ఇది ఒక సుమంగళి యొక్క సంకల్పం. ఇక ఒక సుమంగళి సంకల్పం ముందు ఆ కాలమైనా ఆగి తీరాల్సిందే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.